హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. నేను మీకు మెంతి కూరతోటి ఒక సైడ్ డిష్ అండి. అంటే మనం ఇది పచ్చడికి, పచ్చి పులుసుకి కొంచెం ఇదిలాగా ఉంటుంది, మధ్యలో ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఇప్పుడు మెంతి కూర సీజన్ కదా మనకి. మెంతి కూర కారం, ఉల్లి కారం ఎలా చేయాలో చూపిస్తాను నేను ఇవాళ. ఇది మనం బాగా ఎండాకాలంలో తింటే ఒంటికి కూడా చలవ చేస్తుంది. మనం ఇది రోటీస్‌లోకి తినొచ్చు, రైస్‌లోకి తినొచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట. ఈ మెంతి కూర ఆహ్, తో దీన్ని పచ్చడి లేకపోతే పచ్చి పులుసు ఏదైనా అనుకోవచ్చు. లేకపోతే కూర ఎలా చేయాలో నేనిప్పుడు మీకు చూపిచ్చేస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి. టకటకా నేర్చేసుకో. ముందుగా ఒక మిక్సీ జార్‌లో ఒక 4 టమోటాలు, కొంచెం చింతపండు వేసి ఇలా పేస్ట్ చేసి పెట్టేసుకుందాము. టమోటాలు నాటు టమోటాలు తీసుకోండి. బెంగుళూరు టమోటాలు వద్దు. కొంచెం చింతపండు వేసుకోండి. మీకు పులుపు మరీ ఎక్కువ వద్దనుకుంటే చింతపండు స్కిప్ చేసి ఉత్త టమోటాలు వేసుకోండి. మెంతి కూర పెద్ద కట్ట అండి ఇది. మొత్తం బాగా నీట్‌గా ఒలిచేసి చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. బాగా ఒక పెద్ద కట్ట మెంతి కూర తీసుకున్నాను నేను. ఇది ఇంత మెంతి కూర అయినా గూడా మనకి వేగిపోయాక చాలా కొంచెం అయిపోతుంది. సో, నేనైతే ఒక ఫుల్ కట్ట తీసుకున్నాను. దీనికి కాడలు మొత్తం తీసేసి ఈ మెంతి కూరను కూడా బాగా 4, 5 సార్లు కడిగేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాననమాట. ఇప్పుడు మనం కడాయి వేడి చేసుకొని దీంట్లో ఒక స్పూన్ నూనె వేసుకుందాము. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతి కూర మొత్తం దీంట్లో వేసి బాగా వేయించుకోవాలండి. ఇది బాగా మనం ఇంత మెంతి కూర వేసాం కదా, బాగా దగ్గర పడిపోయి మంచి గ్రీన్ కలర్ వస్తుందండి. ఆ గ్రీన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని, దీంట్లో ఉన్న తడి మొత్తం పోయే వరకు వేయించుకుని మనం రెడీ చేసి పెట్టుకోవాలి మెంతి కూర. ఈ మెంతి కూర పచ్చడి మనకి ఒక వారం దాకా నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని వారమైనా తినొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ మెంతి కూర తీసి పక్కన పెట్టుకున్నాక అదే కడాయిలో ఒక 4 చెంచాల దాకా నూనె వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువ పడుతుంది దీనికి. నూనె బాగా వేడయ్యాక దీంట్లో ఆవాలు వేసుకొని చిటపట్లాడాక ఒక అర చెంచా దాకా మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకొని ఇవి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక 20-25 దాకా వెల్లుల్లి రెబ్బలండి. వెల్లుల్లి రెబ్బలు ఎన్ని వేస్తే అంత టేస్టీగా ఉంటుంది ఇది. మనం బాగా ఒక 25 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. చిన్న చిన్న వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి, బావుంటుంది చూడ్డానికి కూడా. ఇప్పుడు మనం దీంట్లో ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నవి 2 ఉల్లిపాయలండి. అవి తీసుకున్నాను నేను. ఉల్లిపాయలు వేసుకొని బాగా ఒకసారి కలిపేసుకొని ఫ్రై చేసుకోండి. మనం దీనికి ఒక పెద్ద కంట మెంతి కూరకి 2 ఉల్లిపాయలైతే సరిపోతాయి. కొంచెం పెద్ద సైజు ఉల్లిపాయలే తీసుకోండి. బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఒక టమోటాలైతే ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 2 ఉల్లిపాయలు తరిగి పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాము. పసుపు వేసుకుని కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ టమోటా పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ టమోటా పేస్ట్ దీంట్లో వేసేద్దాము. టమోటా పేస్ట్ బాగా ఉడకాలి. పచ్చి వాసన ఉంటుంది. అన్ని పచ్చి టమోటాలు వాడాం కాబట్టి మనం దాన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయలు కొంచెం తొందరగా మగ్గుతాయన్నమాట ఉప్పు వేసేస్తే. ఉప్పు మనం మొత్తం మెంతి కూర పచ్చడికి కావాల్సినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాము. ఉప్పు వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత మనం దీంట్లో ముందుగా చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ అయితే వేసేసుకుందాము. నీట్‌గా ఈ టమోటా పేస్ట్ మొత్తం క్లీన్‌గా మిక్సీలోంచి తీసి వేసేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేస్తున్నామంటే టమోటా పేస్ట్ వేశాక దీంట్లో మనం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాము. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాం. ధనియాల పొడి, కారం మనకి రుచికి తగ్గట్టు వేసుకోవాలి. ధనియాల పొడి ఒక చెంచా నుంచి 1.5 చెంచా దాకా పడుతుందండి, వేసుకోండి. తర్వాత కారం మనకి కారానికి తగ్గట్టు మనం మామూలుగా కొన్ని కారం ఉంటాయి కానీ కలర్ ఉంటుంది కానీ కారం ఉండదు కదా, అలాంటప్పుడు 2 చెంచాలు వేసుకోవచ్చు. ఈ కారం పొడి అయితే బాగా కారం ఉంది కాబట్టి నేను 1 చెంచా వేసుకున్నాను. వేసుకుని బాగా కలిపేసుకుని మనం వేసిన ఈ టమోటా పేస్ట్ ఇవన్నీ బాగా ఉడికి నూనె పైకి తేలుతుందండి. నూనె పైకి తేలే వరకు మనం ఒక 5 నిమిషాలు దీన్ని ఇలా వదిలేద్దాము. తర్వాత చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయాక మనం ముందుగా చేసి పెట్టుకున్న మెంతి కూర దీంట్లో వేసేద్దాము.
మెంతి కూర వేసిన తర్వాత దీన్ని బాగా ఇలా కలిపేయండి. అక్కడక్కడ మెంతి కూర మొత్తం ఉండలుండలుగా లేకుండా నీట్‌గా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మరో 2 నిమిషాలు దీన్ని మగ్గనివ్వండి. మనం మెంతి కూర వేయించి పక్కన పెట్టుకున్న వల్ల ఆ కలర్ అలాగే గ్రీన్ కలర్‌లో ఉంటుంది. అలాగే మనకి చూడ్డానికి కూడా మంచి కలర్‌ఫుల్‌గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ మెంతి కూర పచ్చడి. ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్ పెట్టండి. ఉంటానండి మీ విజ్జి.